వెల్కమ్ టు ద భూమి స్పార్కిల్స్. టుడే మనం ఏం డిస్కస్ చేసుకుందామంటే సెమిస్టర్ 5 గురించి. సెమిస్టర్ 5 స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్. ఓకే, బీఎస్సీ ఎంఎస్టీ సిఎస్ సబ్జెక్ట్ వాళ్ళ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్. ఓకే, బీకామ్ వాళ్ళకు కూడా స్టాటిస్టిక్స్ ఉంటుంది, జనరల్ స్టాటిస్టిక్స్. ఇది అప్లైడ్ స్టాటిస్టిక్స్ మ్యాథ్స్ వాళ్ళకి. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి శాంపుల్ సర్వేస్, సెకండ్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్, థర్డ్ వన్ టైమ్ సిరీస్, ఫోర్త్ వన్ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్. ఇప్పుడు ఇందులో వచ్చేసి మొత్తం టోటల్ సిలబస్ చెప్పుకుంటే మనకు అవ్వదు, ఎందుకంటే మనం అంతా సిలబస్ నేర్చుకోము. ఎందుకంటే మనం ఇంపార్టెంట్ క్వశ్చన్సే డే బిఫోర్ 2 days బిఫోర్ చదువుకొని పాస్ అయ్యేటోళ్ళం కదా. సో నేను కూడా అంతే, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు. సో అందుకే మన కోసం ఏం చేసిందంటే యూనిట్కి ఓన్లీ 5 క్వశ్చన్సే. ఇప్పుడు మనకి ఎట్లా అనిపిస్తుందంటే, కొందరికి అనిపిస్తుంది యూనిట్కి 5 క్వశ్చన్స్ చదువుకుంటామా, ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ చదువుతాను నేను అని అనిపిస్తుంది. బట్ ఏమవుతుందంటే చదువుతా అని పోయి లాస్ట్కి ఎగ్జామ్ డేట్ కూడా వస్తుంది. లాస్ట్కి ఇవే మన లేజీ ఫెలోస్ ఏం చేస్తాం, ఇవే 5 క్వశ్చన్స్ చదువుకుంటాం. 5 క్వశ్చన్స్ కాదు, ఇంకా తక్కువే చదువుతాం. ఈ 5 క్వశ్చన్స్ చదివినా కూడా 80 to 90% ఖచ్చితంగా వస్తాయి. సో గన్ షాట్ అన్నట్టు వేరే ఏ అంత చెత్త మ్యాటర్ లేకుండా డైరెక్ట్ క్వశ్చన్స్, డైరెక్ట్ ఆన్సర్స్ కూడా మనము డైలీ డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడైతే ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూపిస్తా, వాటికి త్వరలో ఆన్సర్స్ కూడా పెడతా. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి, లైక్ కూడా చేయండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ క్వశ్చన్స్ మన సెమిస్టర్ 5 స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్లోని యూనిట్ 1 శాంపుల్ సర్వేస్లో క్వశ్చన్స్. నేను చెప్పినా కదా యూనిట్కి ఓన్లీ 5 క్వశ్చన్సే ఇస్తా అని. అవి కూడా అంటే ఈ 5 క్వశ్చన్సే ఉన్నాయి, మొత్తం అబద్ధం చెప్పింది అనుకుంటారు. 5 క్వశ్చన్సే, బట్ ఇలా సబ్ క్వశ్చన్స్ కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. సో మీరు అర్థం చేసుకోగలరు. ఇవన్నీ చదువుకుంటే ఖచ్చితంగా మీకు 80 to 90% ఖచ్చితంగా వస్తుంది. సో వీడియోలోకి వచ్చేద్దాం, ఈ సోదంతా ఇడిచిపెట్టి. సో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్స్ స్టెప్స్ ఇన్ శాంపుల్ సర్వే. సెకండ్ క్వశ్చన్, explain types of sampling and also lottery method and random numbers method. Third one, explain sampling and non-sampling. Fourth one, show that sample mean is an unbiased estimators for population mean. And indulo sub question, second, sample mean square is an unbiased estimates for population mean square. Third one, prove that v of yn bar is equals to n minus nn whole square into s square. So indulo sub question, v of yn bar wr is equals to n minus n 1 by nn whole square into s square. And also verify that v of y r whole brackets wr less than or equals to v of yn bar and w bar. And fifth one, distinguish between SRS WR and SRS WR అంటే వితౌట్ రీప్లేస్మెంట్, విత్ రీప్లేస్మెంట్. ఓకే, ఇందులో ఒక ఫోర్త్ క్వశ్చన్ తప్ప అన్ని క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. సో ఈ పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓన్లీ 5 క్వశ్చన్సే, ఇలా సబ్ క్వశ్చన్స్ చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. యూనిట్ 2 స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. సిక్స్త్ వన్, డిఫైన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. ఇందులో సబ్ క్వశ్చన్ ఫస్ట్ది, ఇన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ y bar st is an unbiased estimates of the population mean yn bar. ఇందులో సబ్ క్వశ్చన్ సెకండ్, ఇన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ v of yst is equals to 1 by n square sigma I is equals to 1 to n ni of ni n minus ni si square by ni. Seventh one, explain proportional allocation and optimum allocation. Eighth one,
Prove that V of y bar st old brackets optimum less than or equals to V of yst whole bracket proportional less than or equals to V of yn bar whole bracket SRS. Prove that variance of y bar SYS is equals to n minus n by n whole square into s square by n minus 1 whole bracket into k by n into s square. దీనికే ఇంకొక పేరు ఏంటిదంటే వేరియేషన్ ఆఫ్ ద ఎస్టిమేషన్ ఆఫ్ మీన్ అని థియరం నేమ్ అది. అంటే ఇలా అడగవచ్చు, అలా అడగవచ్చు. డైరెక్ట్ ఇలానే మొత్తంకి అడగరు. సో కొంచెం తికమక చేసి తిప్పి అలా అడుగుతారు. సో మనకి ఏ క్వశ్చన్ వచ్చినా కొంచెం రిలేటెడ్గా ఉంటే అది రాసేయాలి. ఇప్పుడు మీకు యూనిట్ వైజ్గా క్వశ్చన్స్ చూస్తే ఏంటిది యూజ్ అంటే, ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా షార్ట్ క్వశ్చన్స్ ఫస్ట్ యూనిట్ నుంచి వెళ్ళి నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ యూనిట్ 2 నుంచి వెళ్ళి వస్తాయి, అలా లైన్ వైజ్గా వస్తాయని. ఇప్పుడు మీకు ఏది రాలేదు కదా, రాకపోతే ఏం చేయాలంటే, ఇప్పుడు ఫస్ట్ సెకండ్లో ఏది మీకు ఆన్సర్ వస్తలేదనుకో, ఇప్పుడు ఫస్ట్ యూనిట్లో మీకు గిన్నె ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు చదివిళ్ళు. ఈ ఫస్ట్ యూనిట్లో అయితే ఏవైతే ఉన్నాయో ఫస్ట్ యూనిట్ నుంచే అవి అడిగిరని మీకు తెలుస్తుంది కదా ఫస్ట్ సెకండ్. అదే మ్యాటర్ రాస్తే కొంచెం రిలేటెడ్గా ఉందని వేసేస్తారు. లాంగ్ కూడా అంతే, ఫస్ట్ యూనిట్ నుంచి వెళ్ళి నెక్స్ట్ 2 యూనిట్ 2 నుంచి నెక్స్ట్ 2 యూనిట్ 3 నుంచి అలా ఇస్తారు కదా. మీరు లాంగ్కి సంబంధించి ఇక్కడ చదివారు కాబట్టి ఏదైనా కొంచెం రిలేటెడ్ ఉన్నా లేకపోయినా మీరు యూనిట్ 2లో ఏవైతే చదివినలో అవే సేమ్ అక్కడ యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తే వాళ్ళే వేసేస్తారు. సో ఏం రాకుండా ఏదో ఒకటి రాసేసి పేజీని నింపేసేయాలి. ఇది మన లేజీ ఫెలోలో ఫిలాసఫీ కదా. సో నెక్స్ట్ 10th one, ప్రూవ్ దట్ వేరియేషన్ ఆఫ్ y bar st less than or equals to variance of y bar sys less than or equals to variance of yn bar into r. దీన్నే ఇంకా ఏమైనా అడగచ్చు అంటే రిలేషన్ బిట్వీన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అండ్ సిస్టమ్ ర్యాండమ్ శాంప్లింగ్ ఇట్లా అడగచ్చు. సో 2 యూనిట్ల ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయిపోయినాయి. వీటిలో ఆన్సర్స్ కూడా నేను విత్ పీడిఎఫ్స్ అప్లోడ్ చేస్తాను. మీరు ఛానల్ని ఫాలో చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో యూనిట్ 3 టైం సిరీస్. ఈ టైం సిరీస్ కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉండదు, కొంచెం థియరీలా ఉంటుంది టైం సిరీస్. చాప్టర్ 11th one, డిఫైన్ టైం సిరీస్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ కాంపోనెంట్స్ ఇన్ టైం సిరీస్. 12th one, explain models in time series. 13th one, explain measurement of trend by graphical method, semi-average method, moving average method. 14th one, explain in detail by method of least square principle, straight line, second degree parabola, exponential curve. 15th one, explain in detail by the measurement of seasonal variations by ratio to trend method, ratio to moving average method, link relatives. So unit 4, ఇది కూడా కొంచెం థియరీ పార్ట్. ఫస్ట్ 2 యూనిట్స్ కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ 2 యూనిట్స్ కొంచెం థియరీ. యూనిట్ 4th, స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్. 16th one, డిఫైన్ ఎస్క్యూసీ అంటే స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్. డిస్కస్ ద రూల్స్ ఆఫ్ 4M's ఇన్ ఎస్క్యూసీ. 17th one, explain in detail the construction of control charts. First one X chart, second one R chart, third one P chart, fourth one NP chart, fifth one sigma chart. 18th one, distinguish between defect and defective. Explain construction of C chart for fixed sample size. Write the various applications of C chart. 19th one, distinguish between control chart for variables and control chart for attributes. 20th one, 3 sigma control limits. ఓకేనా, ఇవి మన సెమిస్టర్ 5 గురించి నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓన్లీ యూనిట్కి 5 ఇవి చదివితేనే మనకు ఖచ్చితంగా 80 to 90% మార్క్స్ గ్యారంటీ. సో వీటి ఆన్సర్స్ కూడా నేను చేసి ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ అట్లా పెడుతుంటాను. సో మీరు చూసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ ఇట్ టు యువర్ డిగ్రీ ఫ్రెండ్స్.